వచ్చి రెఫరెన్స్. సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా, ఈడ ఒక బ్లూ లైన్ ఉండే నిన్న ఎగ్జాక్ట్గా అక్కడ రిజెక్షన్ అయ్యి అక్కడ నుండి పైకి పోయింది. ఎందుకంటే ప్రైస్ రేంజ్ అనేది క్రియేట్ చేసినప్పుడు లైన్స్ డ్రా చేయడం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. బట్ ఇలాంటి రేంజ్ డ్రా చేసినప్పుడు లైన్స్ డ్రా చేయడం కూడా కష్టమే. ఎప్పుడన్నా మనకు ప్రైస్ ఒక దగ్గర ఇట్లా చిన్నగా వెయిట్ చేసి ఇట్లా డ్రాప్ అయిందనుకో, ఈ రేంజ్ అంతా మనకు ఒక సప్లైలా పనిచేస్తుంటుంది. అందుకే ఇంత పెద్ద రేంజ్లో మనం రేంజ్ అనేది డ్రా చేయలేం. కాబట్టి ఒక ఇంపార్టెంట్ క్యాండిల్స్ ఏమైనా ఉంటే అక్కడ డ్రా చేస్తుంటాము. అలాంటిది ఏదన్నా ఉంటే మనము బ్లూ లైన్ తోటి అలా పెట్టుకుంటాం అనమాట. కాకపోతే ఇవాల్టి నుండి నేను ఒక సప్లై ఒక డిమాండ్ మాత్రమే డ్రా చేస్తాను. మిగతా కన్ఫ్యూజన్ ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా మనకు ఎక్కడికి వస్తే ప్రైస్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఏరియాలు క్రియేట్ చేసి సప్లై అనేది క్రియేట్ చేసింది, మళ్ళీ మనకు డిమాండ్ ఎక్కడెక్కడ క్రియేట్ చేసింది అనేది ఈ లైన్స్ ద్వారానే మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సరే, ప్రస్తుతానికి ఇది చూస్తురుగా ప్రైస్ ఎంత స్పీడ్ పోయినప్పటికీ ఈ రేంజ్ నుండి ప్రైస్ అనేది డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోయాక మళ్ళీ ప్రైస్ పైకి వచ్చి నియర్ బై సప్లై దగ్గర ఉంది. ఇప్పుడు సప్లై ఇది కదా, సప్లై 55,958, 55,877 ఇది రేంజ్. ఈ రేంజ్ మీద ఒక్క 15 minutes క్యాండిల్ క్లోజ్ అయినా కూడా ఇది మళ్ళీ డిమాండ్ లాగా వర్కౌట్ అవుతుంటుంది అనమాట జనరల్గా. సో దీని మీద నేను కొంచెం బుల్లిష్గా ఉంటాను. సరే, ఇది బుల్లిష్గా ఉన్నా లేకపోయినా ప్రైస్ ఒక ఫ్లాట్గా కానీ గ్యాప్ డౌన్ కానీ ఎటు తిరిగి సప్లై డిమాండ్ మధ్యలో ఓపెన్ అయితే డిమాండ్ కోసం మాత్రమే వెయిట్ చేస్తా. ఈ సప్లై ఆల్రెడీ టెస్టెడ్ కాబట్టి నేను దీన్ని అంత సీరియస్ తీసుకొని ప్లాన్లు ఇలాంటివి చేయను అనమాట. ఓన్లీ డిమాండ్ ఇదన్నా ఉండాలా, లేకపోతే సప్లై బ్రేక్ అయితే సప్లైయే డిమాండ్గా మారుతుంది. కాబట్టి 2 డిమాండ్ల మీద ఫోకస్ చేస్తాను, ఇంకా వేరేది ఏం చేయను అనమాట. మళ్ళీ ఈ రేంజ్లో ఎక్కడైనా ఓపెన్ అయ్యి మధ్యలో తిరిగితే వదిలేస్తా. క్లియర్? ఫైన్. సేమ్ సిమిలర్గా మనకు ఇది చూసారు కదా ఈ లైన్. ఓకే, ఈ లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది సప్లై. ఓకే, సప్లై ఆల్రెడీ ఒక రేంజ్ నుండి చూసారుగా ఈ పెద్ద క్యాండిల్ ఎట్లా ఫాలో అయిందో, ఆ పెద్ద క్యాండిల్ తర్వాత ప్రైస్ కిందనే సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని మీదకి పోదనమాట జనరల్గా. సో మళ్ళీ ట్రిగ్గర్ అయింది సేమ్ ఏరియా. ఓకే, డౌన్కి వచ్చినప్పటికీ కూడా ఈ ఏరియా తర్వాత డ్రా చేసిన ఇవాళ, అది నిన్నటిది కాదు. ఫైన్. సో ప్రైస్ డౌన్కి వచ్చినాక కూడా ఇక్కడ ఒక లైన్ పెట్టిన, బ్లూ లైన్. నిన్నటి బ్లూ లైన్ టచ్ కాలేదు, దగ్గరకు వచ్చిపోయింది, టచ్ కాలేదు. ఫైన్. సో ఈ బ్లూ లైన్ ఏంటంటే చూడండి, ఈ బ్లూ లైన్ కింద ఒక్క 5 minutes క్యాండిల్ క్లోజ్ అయినా కూడా నేను డిమాండ్ కోసం వెయిట్ చేస్తాను. 24,700, 24,650 ఇది రేంజ్. ఈ డిమాండ్ దగ్గర ప్రైస్ యాక్షన్ ఎట్లా పని చేస్తుంది ఏం లేదనేది అబ్జర్వ్ చేయడమే నా పని ఇప్పుడు. ఓకేనా? ఎప్పుడు దీని కింద క్యాండిల్ క్లోజ్ అవుతాయి. క్యాండిల్ క్లోజ్ కాలేదు, ఇట్లా రిజెక్షన్ వచ్చి లేదంటే ఈడ్నే సస్టైన్ చేసి మీద ఉంటే ఈ బ్లూ లైన్ నుండి ఈ సప్లై వరకు నాకు ఒక స్పేస్ అయితే ఉంది. ఈ రేంజ్లోనే నా ప్లానింగ్ ఉంటుంది బయ్యింగ్ సైడ్. లేదు గ్యాప్ అప్ అయిందనుకో, ఇది మళ్ళీ సప్లై నిఫ్టీలో స్ట్రాంగే ఉంది బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే. కాబట్టి సప్లై ప్లాన్ కూడా చేస్తా, కాకపోతే స్మాల్ క్వాంటిటీ తోటి చేస్తా. ఓన్లీ డిమాండ్ మీద ఫోకస్ ఉంది ప్రస్తుతం నాకు. క్లియర్? ఇంకా వేరే ఏం ప్లాన్లు అనేది ఉండవు, జస్ట్ సింపుల్గా డిమాండ్ కోసమే మెయిన్ ప్లాన్. అయితే ఈడ రిజెక్షన్ వస్తే చిన్న క్వాంటిటీ తోటి ప్లాన్ ఉంటుంది. ఈ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ మధ్యలో మళ్ళీ సప్లై టచ్ అయిందంటే కూడా చిన్న క్వాంటిటీ తోటి ప్లాన్ ఉంటుంది, ఇంకేం ఉండదు ఇంకా. క్లియర్? ఓకే. సెన్సెక్స్లో డిమాండ్ ఉంది, డిమాండ్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ డిమాండ్ ఇది. ఒకవేళ ఈడ నేను ఇంకా వేరే ఏం డ్రా చేయలేదు, అనవసరమైనవి అన్నీ. సప్లై మీద ఉంది కాబట్టి డిమాండ్ దగ్గర ఉంది కాబట్టి డిమాండ్ మీద ఫోకస్ చేస్తా. సెన్సెక్స్ ఓకే, 81,192, 81,070 అనేది నాది రేంజ్. ఇక్కడికి వస్తే నేను ఒక ఎడ్జింగ్ ప్లాన్ అనేది చేసుకుంటా. ఇక్కడ నుండి నేను సప్లై వరకు అయితే వెయిట్ చేస్తాను. ఓకే, ట్రైలింగ్ అంటే ఇక్కడ నేను లైన్స్ పెట్టుకుంటా. 2 రకాల ట్రైలింగ్ ఉంటుంది. ఆ లైన్ టచ్ కాగానే తీసేస్తాను, లేదంటే క్వాంటిటీ తగ్గించుకుంటూ పోతాను అనమాట. ఎప్పుడన్నా మంచి మూమెంటం వచ్చిందనుకో క్వాంటిటీ తీసేస్తా, సగము కానీ 50-60%. క్లియర్? ఇంకా వేరేది నేను ప్లాన్ చేయను. ఫైన్. క్రూడ్ ఆయిల్ ఇది సప్లై యాక్చువల్గా ఇదంతా. ఓకే, సారీ, ఇదంతా కూడా ఒక సప్లై అనమాట. ఈ సప్లై మీద పోవాల, ప్రైస్ పోయి క్లోజ్ అయితేనే నేను ఇంకా బుల్లిష్గా ఉంటాను. ఎందుకంటే ఆల్రెడీ డిమాండ్ ట్రిగ్గర్ అయిపోయింది. డ్రా చేస్తున్నప్పుడు ఇది డిమాండ్ అని అర్థమైంది. బట్ ఓకే, ఇది కాకుండా డిమాండ్ కింద చూడండి, ఇది 6,161, 6,125 ఇది ఇంపార్టెంటే. బట్ ప్రస్తుతం డిమాండ్ అండ్ సప్లై మధ్యలో అటు ఇటు కొట్లాడుతుంది. ఇది ఎప్పుడన్నా సప్లై బ్రేక్ చేస్తే ఈ సప్లై కాస్త మళ్ళీ డిమాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. జస్ట్ అబ్జర్వ్ చేస్తా. ఇవాళ క్రూడ్ ఆయిల్ ప్లాన్లు అనేది ఏం చేయను నేను, జస్ట్ చూడడమే ఇంకా నాది. క్లియర్? న్యాచురల్ గ్యాస్ సప్లై స్టిల్ ఫ్రెష్గా ఉంది, ఇంకా ట్రిగ్గర్ కలిగి ఇలాంటి
ఈ సప్లై ఎప్పుడైతే ట్రిగ్గర్ అయ్యింది, రిజెక్షన్ వచ్చింది అంటే నేను జనరల్గా కొంచెం బేర్ సైడ్ ఆలోచిస్తా. ఈ ఏరియా అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంట్లోకి ప్రైస్ పోయినప్పుడల్లా డ్రాప్ అయిపోతూ ఉంది. క్లియర్. అండ్ డిమాండ్ 324.9 323 ఈ రేంజ్ సప్లై ట్రిగ్గర్ అయినాక నేను డిమాండ్ వరకే వెయిట్ చేస్తాను, ఇంకా వేరేది ఏం ప్లానింగ్ అనేది చెయ్యను. క్లియర్. ఓకే, ఇక్కడ చూడండి ఈ డిమాండ్ చాలా దూరం ఉంది. కింద సిల్వర్ మైక్రోలో సప్లై ఏదైతే 2 సార్లు రిజెక్ట్ అయిందో ఒకటే ఏరియా నుండి ఈ ఏరియా మీదకి పోవద్దు. ప్రైస్ పోనంత కాలం కొంచెం బేరిష్గా అయితే ఉంటాను నేను సిల్వర్ మైక్రోలో. ఓకే, ఎందుకంటే స్పేస్ ఉంది కింద. లేదు ఇది స్ట్రాంగ్ ఉంది అంటే సప్లై బ్రేక్ చేసి మీద మళ్ళీ క్లోజ్ చేయొచ్చు ఒక 15 minutes క్యాండిల్. అప్పుడు నేను మళ్ళీ డిమాండ్ని వెతుక్కోవాలి. క్లియర్గా. ఫైన్. నిన్ను అడిగిన ఎవరు లాస్ అవుతారు అని. ఓకే, క్యాండిల్స్ ఇట్లా చిన్న క్యాండిల్ కొంచెం పెద్దది కొంచెం పెద్దది కొంచెం పెద్దది కొంచెం పెద్దది వస్తుంటాయి. సో సింపుల్గా చూడండి, ఈడ ఎవరైతే బై చేస్తారో ఈ చిన్న క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ, వీళ్ళు బై చేసిన వాళ్ళు ఒక 100 రూపాయల దగ్గర బై చేసారు అనుకుందాం. ఇది 100 రేంజ్ అనుకుందాం. 100 దగ్గర బై చేస్తే ఇది ఒక 300 పోయింది అనుకుందాం. 300కి వచ్చినాక ప్రాఫిట్లో ఉంటారు కింద బై చేసిన వాళ్ళు. ఓకే, వాళ్ళు మధ్యలో బుక్ చేసుకుంటూ వస్తుంటారు. ఫైన్. బుక్ చేయడం అంటే అమ్ముతుంటారు. ఈ కింద బై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, అంటే బిగ్ ప్లేయర్స్ అయి ఉంటారు. కానీ ఇప్పుడు ఈ క్యాండిల్ చూసి ఈ క్యాండిల్ చూసుకుంటూ వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ పెరుగుతుంది అని వెయిట్ చేసి చూస్తారు. కన్ఫర్మేషన్లు అన్నీ చేసుకున్న వరకు మార్కెట్ పెరుగుతుంది. కానీ మీద బై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లాస్ట్లోనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు 100 రూపాయలకి వస్తుంది ఒక యాపిల్, ఈడ 300కి వస్తుంది యాపిల్. ఇప్పుడు చెప్పండి, 100 రూపాయలకు కొన్నోడు కరెంట్ ప్రైస్ 300 ఉంటే ఈ యాపిల్ అమ్మినా 200 వస్తాయి ఇంటికి, అంటే లాభంలోనే ఉంటాడు. 300 మీద కొన్నోడు నష్టమా కాదా? సో ఎప్పుడైనా బుల్లిష్ క్యాండిల్ పెరుగుతుందిగా. బుల్లిష్ క్యాండిల్ పెరగడం అంటే సింపుల్, యాపిల్ రేట్ పెరిగింది, లేకపోతే ఐఫోన్ రేట్ పెరిగింది, లేకపోతే కార్ రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగితే కొంటామా లేకపోతే తగ్గితే కొంటామా? ఎప్పుడైనా తగ్గితేనే కొనాలా. అందుకే బేరిష్ సైడ్ ఫాల్ అయితేనే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తాం మనం. మార్కెట్ చాలా ఫాల్ అయిపోయి డౌన్కి వస్తేనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే పైసలు పెట్టి బై చేయడం కదా షేర్లు. సేమ్ ఇక్కడ కూడా అలానే చేయాలి. సో ఇది రన్నింగ్ మార్కెట్ యాక్చువల్గా. ఇది ఒక ట్రెండ్. మార్కెట్లో చెప్తారు కదా ట్రెండ్ని ఫాలో అవ్వు, మేము తింటాం మిమ్మల్ని అందరినీ ఫాలో అవ్వండి అని మొత్తుకుంటారు కదా. అందరు ఎగేసుకొని ట్రెండ్ని ఫాలో అవుతారు. ట్రెండ్ అంటే ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు చెప్పండి ట్రెండ్? సరే నేను చెప్తా, ట్రెండ్ని ఫాలో అవ్వండి. ఇట్లా పోతుంది, ఒక ట్రెండ్ని ఫాలో అవ్వండి. కొంచెం రిట్రేస్ తీసుకుంది, పోతుంది, ఓకే వస్తుంది, రిట్రేస్ తీసుకుంటుంది, పోతుంది, రిట్రేస్ తీసుకుంటుంది, ఇట్లా వచ్చింది. మరి ఫాలో అవ్వాలి కదా. అవుతారా మీరు ట్రెండ్ని? ఇదంతా ఒక ఇది అవుతారు. మరి ఇది ఎవడు అవుతాడు? ఇది మీరు కాలేరు కూడా, ఎందుకంటే అది ఎప్పుడు షాక్ ఇస్తుందో ఎవరికి తెలియదు. సో మీరు చాలా పీస్ఫుల్గా కామ్గా ఉండి మార్కెట్లో ట్రేడ్ చేసుకుంటూ పోదాం అనుకుంటారు కదా, ఆ టైంలో అది వచ్చి మొత్తం రచ్చ చేసి పడేస్తుంది. సో ట్రెండ్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నారు అంటే మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ ఉంటే బుల్లిష్ సైడ్ ఉండాలి, బేర్ సైడ్ ఉంటే బేర్ సైడ్ ఉండాలి, అంటే వాళ్ళు గీస్తున్న గీతలు ఏవైతున్నాయో వాటి మీద మీరు ఆడుతున్నట్టే లెక్క. ఓకే, ఇది మీకు చాలా డెప్త్ ఉంటాయి విషయాలు. చెప్తే మళ్ళీ మీరు భయపడతారు కొన్ని విషయాల్లో. అయితే సార్ నిజాన్ని చెప్తే ట్రెండ్ అనేది క్రియేట్ ఎవరు చేస్తున్నారు అనేది మీరే చెప్పండి. మరి ట్రెండ్ ఫాలో అవ్వాలి అని ఎవరు చెప్తున్నారు మీరే చెప్పండి. మీ అంతలో మీరు తెలుసుకున్నారు ఏదైనా విద్య చెప్పండి మార్కెట్లో? లేదు కదా. మరి లేనప్పుడు ట్రెండ్ ఒకటి ఫాలో అవ్వమని చెప్తాడు, మన ట్రెండ్ని కాస్త స్ట్రాటజీ ఫాలో అవ్వమని ఇంకోటి చెప్తాడు. లేకపోతే ఇవన్నీ ఫాలో అయిన లాస్ అవుతుందంటే రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వండి అంటారు. లేకపోతే నా స్ట్రాటజీలో చిన్న స్టాప్ లాస్ ఉంది అంటాడు. ఇంట్రేడ్ తీసుకొని అదే ఎవరికి తెలియదు. మన ఇండియాలో అయితే దారుణం ఏంటంటే 1% పీపుల్ మనీ సంపాదిస్తున్నారు స్వింగ్ ట్రేడింగ్లో, ఆప్షన్ సెల్లింగో హెడ్జింగో దేంట్లో ఒక దాంట్లో గట్టెక్కడానికి. అంతే తప్ప ఆప్షన్ బయింగ్ కానీ, హెడ్జింగ్లో కూడా ఆప్షన్ బయింగ్ ఉంటుంది, అది కానీ ఇంకేదైనా సరే మార్కెట్ పైసలు తీయడం అనేది ఫోకస్గా పెట్టి రిటర్న్ ఎంత చెప్పండి. చూడండి ఇప్పుడు ఎఫ్డి ఎంత ఇస్తుంది? 6, 7, 8% ఎంత ఇస్తుంది? ఆ రేంజ్లో సంపాదించేటోళ్ళు 1% ఉన్నారు మార్కెట్లో. ఇది నిజం, 1%. మళ్ళీ మీరు బయట పోయి చూస్తే ఎక్కడ చూసినా పిఎన్ఎల్లు, స్క్రీన్ షాట్లు, అందరు ప్రాఫిటబుల్ ట్రేడర్లే ఉంటారు. ప్రతి ఒక్కరు ప్రాఫిటబుల్ అప్పుడు చెప్పుకోవడానికి అందరు అట్లనే ఉంటారు. సో అది ఇలాంటి దునియా అలా ఉంది కాబట్టి ఈ దునియాలో మీరు నిజంగా ప్రాఫిటబుల్ అయినా కూడా మీరు కూడా అందులోనే కలిసిపోతారు. సో ఈ 1% వస్తున్నది మీతో ఎందుకు సంపాదించట్లేదు అంటే చూడండి, ఇప్పుడు మీరు సింపుల్గా చిన్న ఎస్ఎల్ పెట్టి చిన్న మూవ్కి ప్రాఫిట్ బుక్ చేసినా కూడా ఆప్షన్ బయ్యింగ్లో ఇంకా చాలా రకాలు చేయొచ్చు. ఆప్షన్ బయింగే ట్రేడింగ్ అంటలేను, బట్ మళ్ళీ కూడా చెప్తున్నా, దీంట్లోనే 5% to 10% ప్రాఫిట్ కనబడిపోతుంది మన ఇంట్రాడేలో, అంటే మనం తీసుకున్న పొజిషన్ మీద. ఓకే, మనం
5,000 రిస్క్ చేస్తున్నామంటే దాని మీద ఎంత పర్సెంట్ మనం గెయిన్ చేసినాం అనేది. సో ఎంత సూపర్ ప్రాఫిట్స్ అవి అంటే చాలా ఎక్కువ. ఒక రిస్క్ కూడా అలానే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది పర్సెంటేజ్ వైజ్గా చూసుకుంటే. మరి ఇయర్లీ 7% సంపాదిస్తున్నారు ఈ 1% పీపుల్. ఇయర్లీ 7% అంటే నువ్వు జస్ట్ టాప్ కంపెనీస్ ఏవైతే ఉంటే అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా వదిలేస్తే ఇయర్లీ దీనికన్నా ఎక్కువ వస్తుంది. అంటే ఎవరైతే ట్రేడింగ్ అని చెప్పి ట్రేడ్ చేసి సంపాదిస్తున్నారో వాళ్ళ యావరేజ్ 7% ఉంది. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏంది 10 to 12%. 10 to 12% ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, అవునా? అంటే నువ్వు లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఈ 10 to 12% ఖచ్చితంగా మార్కెట్ అయితే చూపిస్తుంది. ప్రీవియస్ హిస్టరికల్ డాటాను బేస్ చేసుకొని చూసినా కూడా మార్కెట్లో ఈ రేంజ్లో లాంగ్ టర్మ్లో ప్రాఫిటబుల్గా ఉంటాము అనేది ఒక లెక్క ఉంది. క్లియర్? బట్ ఈ లెక్క ప్రకారం చూసినా కూడా వీళ్ళు అంతా కూడా సంపాదించట్లేదు, అవునా కదా? సింపుల్ మార్కెట్కి వచ్చింది సంపాదించడానికే. అందుకే ఏం చేస్తారంటే ట్రేడింగ్ చేసి సంపాదించే కంటే ట్రేడింగ్ చేసి సంపాదించాలి అనుకునే ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ మీద సంపాదన మొదలు పెడతారు. ఇది మార్కెట్లో జరుగుతుంది. అందుకే వీటికి బలే అయ్యే కంటే ముందు ఒక్క విషయం చెప్తున్నా. ఒకసారి మీరు ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి జీసీ ఉంది కదా, జీసీలో జాయిన్ అయ్యే నిజంగా ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కదా, ఎలాగో ఎన్నో కోర్సులు జాయిన్ అయ్యి ఉంటారు, ఎన్నో చేసి ఉంటారు. బట్ ఇది ఎక్కువ టైం పడుతుంది. అంత తక్కువ టైంలో 1 రోజు 2 రోజులలో చెప్పి 4 స్ట్రాటజీలు చెప్పి పంపించడం లాంటివి కావు. మొత్తం మార్కెట్లో ఉంటే మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. ఫస్ట్ మన మైండ్ సెట్ చేంజ్ అయితేనే అప్పుడు మార్కెట్లో ఉంటాం, లేకపోతే ఉండం. అది ఎట్లా అంటే ఈ జీసీలో ఒకసారి జాయిన్ అవుతారా, సింపుల్గా ₹1 పెట్టకుండా డీమ్యాట్ అకౌంట్ క్రియేట్. ఇప్పుడు చూడండి డీమ్యాట్ అకౌంట్లు ఎన్ని క్రియేట్ చేసుకోవాలి, ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటూనే ఉంటారు. ఒకటి క్రియేట్ చేస్తారు, ఒకటి క్లోజ్ చేస్తారు, ఇంకోటి క్రియేట్ చేసుకుంటారు, టెస్టింగ్ చేస్తూనే ఉంటారు అన్నీ. సో ఒకసారి మీరు ఎక్స్పెరిమెంట్, ఇది లాస్ట్ ఎక్స్పెరిమెంట్ అనుకొని ఒక్కసారి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని జీసీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయితే ఒకసారి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఒక 1 వీక్ లేదా 2 వీక్స్ పడతాయి. మిస్టేక్స్ ఉంటే 1 మంత్ కూడా పడుతుంది. కానీ ఇలా జాయిన్ అయినాక మీకు నచ్చకపోతే ఎప్పుడన్నా బయటకు వచ్చి ఆ డీమ్యాట్ అకౌంట్ క్లోజ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, జాయిన్ అయినాక మీకు అసలు ఇది నాకు అవసరమే లేదనుకుంటే ఓకే కంప్లీట్గా. నేను ఎందుకంటే ఇలా కొన్ని విషయాలు మీకు తెలియదు కానీ చాలా చాలా అడ్వాన్స్గా వెనక జరుగుతుంటాయి. ఎందుకంటే ఇలా కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి మార్కెట్లో. కింద ₹10 పడితేనే మనది కానప్పుడు కూడా ₹10 కోసం కొట్లాడతాం మనం. నాదంటే నాది, నాదంటే నాది. అక్కడ ఉన్న బస్ స్టాప్లో ఒక ₹10 ₹100 పడితే ఇది ఎవరిది అంటే అందరు వస్తారు. అలాంటి దునియా ఇది. అలాంటి దునియాలో ఇన్ని లక్షల కోట్లు ఉన్న మార్కెట్లో అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు రిటైలర్స్, ఎలాంటి ఎడ్యుకేషన్ లేకుండా, ఎడ్యుకేషన్ అంటే మనం చదువుకునే చదువులు కాదు, మార్కెట్ రిలేటెడ్, ఇలాంటి తెలియకుండా తెలిసిన ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎన్నో పనులు చేస్తుంటాం మనం. అలా అని చెప్పి చిన్న చిన్న జాబులు చేసుకుంటాం, ఇంకా వేరే జాబులు చేస్తాం, పెద్ద పెద్ద జాబులు చేయొచ్చు, ఐటీ జాబులు చేయొచ్చు, ఎన్నో రకాల జాబులు చేసుకుంటా. ఇన్ని రకాల మైండ్ సెట్లు, ఇన్ని రకాల ప్రెజర్లు ఉన్న వ్యక్తి వచ్చి క్యాజువల్గా ట్రేడ్ చేస్తే పైసలు ఇచ్చేస్తుందా మార్కెట్? ఇయ్యదు కదా. సో అందుకే అంటున్నా దీని మీద క్లారిటీ వచ్చినాక దిగాల మార్కెట్. సింపుల్గా ఓకే మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు బైక్ మీ ఫ్రెండ్ బాగా డ్రైవ్ చేస్తుండు, సరే మీకు బైక్ వచ్చు కదా, జనరల్గా అందరికి వస్తుంది బైక్ డ్రైవ్ చేయడం. ఓకే, ఇది ఇంకొకలా అనుకుందాం. మీకు బైక్ రానప్పుడు బైక్ గురించి ఏం ఆలోచించారో మీరే అర్థం చేసుకోండి. మీకు బైక్ వచ్చినాక బైక్ గురించి ఏం అర్థం చేసుకోరో మీరే అర్థం చేసుకోండి. అంటే బైక్ ఎప్పుడు రాదు, ఇంటర్కి ముందు, లేకపోతే డిగ్రీకి ముందు, ఎస్ఎస్సీలో ఉన్నప్పుడు, లేకపోతే అంతకన్నా చిన్న ఉన్నప్పుడు. బైక్ ఎట్లా నడుపుతారు, నా ఫ్రెండ్స్ నడుపుతారు, వాళ్ళు నడుపుతారు, వీళ్ళు నడుపుతారు, నాకేంది రాదు, ఇది ఎట్లుంటుందో, దెబ్బలు తగులుతాయేమో, కింద పడితే అని ఎన్ని డౌట్లు, ఎన్ని ఆలోచనలు ఎట్లుంటాయి, ప్రతిదీ భయం అవుతుంది. కానీ ఇప్పుడు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చినాక బండి డ్రైవ్ చేస్తూ ఇప్పుడు ఎట్లుంది చెప్పండి. వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి కూడా బండి తీసుకొని పోతాం, అంత ఈజీగా ఉంటుంది అనమాట. బండి అంటే ఇప్పుడు మనకి బండి ఉందిగా, ఏడికైనా పోవచ్చు, ఏడికైనా చేయొచ్చు అని. ఒకప్పుడు స్టార్టింగ్లో బండి అంటే అమ్మ ఏ దానికి గుద్దకుండా, ఏడా బండి ఆగిపోకుండా చూస్తూ జాగ్రత్తగా పోవాలా. పాల ప్యాకెట్లు తేయడానికో వాటర్ బాటిల్ తేయడానికి పోతాం కదా, అవి మర్చిపోతాం. ఫస్ట్ బండి మీద చక్కగా పోయేస్తే చాలు అనుకుంటాం స్టార్టింగ్లో. సేమ్ ఈ స్టార్టింగ్లో బండి మీద క్లారిటీ లేకపోవడమే ఆ భయం అనేది క్రియేట్ చేస్తుంది. బండి మీద క్లారిటీ వచ్చినాక దాంతో ఆడుకుంటారా ఆడుకోరా, స్టంట్లు చేయమంటలే నేను, అట్లీస్ట్ బండి డ్రైవ్ చేయగలుగుతాం కదా. సేమ్ ఇదే కాన్సెప్ట్. ఎక్కడైనా సరే, ఏ విషయమైనా సరే, తెలియనప్పుడు భయం ఎట్లయితే అవుతుందో తెలిసినాక అంత క్లారిటీ ఎక్కువ రావడం అనేది పాసిబుల్ అవుతుంది. సో ఫస్ట్ క్లారిటీ తెలుసుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి ఏంది మార్కెట్ అనేది. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు జీసీలో జాయిన్ అయినాక ఇంకొక కోర్సు, అంటే మీ ట్రేడింగ్ జీవితం ఏదైతే ఉంటుందో అందులో ఇంకొక దానికి జాయిన్ అయ్యి ఇంకేవేవో నేర్చుకున్నాక కూడా, అంత అయిపోయినాక కూడా మళ్ళీ మీరు ఇంకొక కోర్సుని కానీ ఇంకొకటి ఏదన్నా బయట స్ట్రాటజీస్
కంటెంట్ గురించి వెతకడం కానీ జరగదు. ఎందుకంటే ఇంట్లోనే ఫుల్ స్టఫ్ ఉంటుంది, దీంతో సరిపోతుంది. మీకు కావాల్సింది ఏదైతే ఉందో అది స్కాల్పింగ్ అయినా, డే ట్రేడింగ్ అయినా, స్వింగ్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అయినా. ఓకే, ఒకసారి దీన్ని జాయిన్ అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. క్లియర్? ఫైన్. ఏం లేదు, డిమాట్ అకౌంట్ లింక్స్ కానీ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు రిజిస్ట్రేషన్ కావాల్సిన వెబ్సైట్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలన్నా కూడా బిగినర్స్ చాలామంది వీడియో చూస్తుంటారు కదా, కొత్త వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలన్నా కూడా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో డైరెక్ట్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఎలాంటి పెయిడ్ కోర్సులు, పెయిడ్ సర్వీసులు అనేది ఏం లేవు. ఆ విషయంలో టెన్షన్ పడకూరి, డైరెక్ట్ టెలిగ్రామ్ గ్రూప్ క్లిక్ చేయగానే జాయిన్ అయిపోతారు. ఓకేనా? ఫైన్. సరే, ఇవాళ ఒక క్వశ్చన్ అడగాలిగా మీకు. ఇప్పుడు జీసీ గురించి చాలాసార్లు చెప్తున్నాగా, మీకు జీసీలో జాయిన్ కాని వాళ్ళ కోసం ఈ క్వశ్చన్. జీసీలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అంటే మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మీరు ట్రేడింగ్లో, మీ ఆలోచన విధానంలో, మీ సైడ్ ఉన్న మిస్టేక్స్. అంటే చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరేమో ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకోలేకపోతున్నామని, కొందరేమో లాస్ వస్తుందని, కొందరు ఎస్ఎల్ పెట్టడం రాదని, కొందరు ట్రేడింగ్ చేయడం రాదని, కొందరు ప్రాఫిటే రాదని, కొందరేమో ట్రేడింగ్ వేస్ట్ అని, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఇందులో మీ ప్రాబ్లం ఏంది చెప్పండి. అండ్ జీసీలో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈ ప్రాబ్లం ఉంది నాకు, ఇది సాల్వ్ అవుతుందా జీసీలో అనేది. సో కొంచెం రేపు కూడా ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.